హలో అండి అందరికి వెల్కమ్ టు మఫీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మైక్ ఎందుకు అనుకుంటున్నారా? బయట అయితే దీపావళి పటాసులు పేల్చేస్తున్నారు అనమాట. పెద్ద పెద్ద బాంబులు అవే సౌండ్ వస్తున్నాయి. సో ఇంక అందుకే ఈ రోజు సరే మైక్ లో మాట్లాడదామని చెప్పి ఇందాకే దీనికి ఛార్జింగ్ పెట్టి తెచ్చుకున్నాను. ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా సేఫ్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. ఆ, ఇక్కడ ఏంటంటే తమిళనాడులో దీపావళి ఇప్పుడు మనకి పెద్ద పండుగ ఎలాగా సంక్రాంతి పెద్ద పండుగ, పెద్దలకి బట్టలు అవి పెడతాం కదా, అలా వీళ్ళు ఇక్కడ ఈ రోజు చేస్తారనమాట. దివాళీ రోజు పెద్దలందరికీ బట్టలు అవి పెట్టుకొని కొంచెం మనమైతే లక్ష్మీ పూజ చేస్తాము, వీళ్ళేమో లక్ష్మీ పూజతో పాటు పెద్దలకి బట్టలు అవి పెట్టుకుంటారనమాట. సో ఇంక ఈ రోజు ఎలాగో దీపావళి కదా, అందుకని ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను. నేను అయిపోయింది అనమాట. ఇప్పుడు 11:30 అంతా అవుతుంది. వంట కూడా అయిపోయింది. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము, ఎందుకంటే టపాసులు కొనుక్కోవడానికి, క్రాకర్స్ అవి కొనుక్కోవడానికి అని బయటకు వెళ్తున్నాము. సో ఇంకెలాగా వెళ్తున్నాం కదా, క్రాకర్స్ అవి కొనుక్కోవడం అది చూపిద్దాము, వ్లాగ్ లాగా చేద్దాము అని అనిపించి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను. అబ్బా, పెద్ద పెద్ద బాంబులు వేసేస్తున్నారనమాట బయట. నిన్నటి నుంచే స్టార్ట్ చేశారు. నిన్న మార్నింగ్ నుంచి అసలు దీపావళి రోజు ఎలాగైతే కాలుస్తారో అలా కాలుస్తున్నారు. ఇక్కడ అసలు ఫుల్ గా ఎంత అంటే అంత వేలకు వేలు పెట్టి కొంటారనమాట. చాలా గ్రాండ్ గా చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇదే పెద్ద పండగ కాబట్టి చాలా చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. బాగా చేస్తారు తమిళనాడులో దీపావళి అయితే. కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంది అనుకుంటా, నాకు తెలిసి బాంబులు టప్ 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 అని వినిపిస్తుందేమో అనుకుంటున్నాను నేను. సో ఈ పాటికి అందరూ క్రాకర్స్ అయితే కొనేసుకుని ఉంటారేమో. ఎలా ఉన్నాయి అసలు కాస్ట్లు, పేలిపోతున్నాయి అని టాక్. ఇప్పుడు చూడాలి వెళ్ళి అసలు క్రాకర్స్ కొద్దామని వెళ్తున్నాము. మేమిద్దరమే కాబట్టి ఎక్కువేం తీసుకోము, చాలా తక్కువ తీసుకుంటాము. అసలు చూసి ఎలా ఉన్నాయి ఏంటి అసలు ఏమేమి ఉన్నాయి అన్ని మీకు కూడా చూపిస్తాను. సో అందుకే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో పదండి అయితే వెళ్ళిపోదాం, క్రాకర్స్ స్టాల్కి వెళ్ళిపోదాము. ఈ గుడ్లగూబ ముందు రోజు రాత్రి వచ్చిందో మరి ఎప్పుడు వచ్చిందో కానీ వచ్చేసి ఇక్కడే ఉండిపోయింది అనమాట. సౌండ్స్ కదా, ఇంక ఫుల్గా క్రాకర్స్ అవి కాల్స్తున్నారు కాబట్టి ఆ సౌండ్స్ వల్ల పాపం వచ్చి అక్కడ ఉండిపోయింది. చూడండి రోడ్ మీద అసలు ఎలా ఉందో, ఫుల్ పేపర్స్ చిత్తు అయిపోయింది అనమాట. రోడ్ అంతా ఫుల్ కాల్చేశారు అప్పుడే. ఇంకా ఏ పండుగ వచ్చినా ట్రిప్లికన్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది, ఇప్పుడైతే ఆ స్ట్రీట్లోనే ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఇంకా పూజకి సంబంధించిన అన్ని ఫ్రూట్స్ కానీ పువ్వులు, మామిడాకులు, అరిటాకులు అన్నీ ఇంక ఇక్కడ దొరుకుతాయి. వీధేమో చాలా చిన్నది, ఎక్కువ షాపులు ఇక్కడే ఉంటాయి, కొనుక్కునే వాళ్ళు ఇక్కడే ఆగుతారు, పార్కింగ్ ఉండదు, ఇంకా అసలు మామూలుగా ఉండదు అనమాట. అందులో ముందు 2 రోజులు వరుసగా మాకు ఫుల్ వర్షం కొట్టింది. ఇంకా రోడ్లు అయితే చూడండి ఇంకా వాటర్తో అలా ఉన్నాయి. ఇదిగోండి ఆ పొడుగు నుంచి ఇప్పుడు ఇందాక వచ్చిందంతా కూడా ట్రిప్లికన్ స్ట్రీట్ అనమాట. ఫుల్ బిజీగా ఉంటుంది ఈ స్ట్రీట్ ఎప్పుడు కూడా. ఇక్కడే బట్టలు కొట్లు ఉంటాయి, ఇంకా ఈ ఫ్రూట్స్ అవి చూపించాను కదా ఇందాక, అవన్నీ కూడా ఇంకా ఆ స్ట్రీట్లోనే దొరుకుతాయి. పండగ వచ్చిందంటే ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది. ఇంక ఇంట్లో ఆల్రెడీ చామంతి పూలు ఉన్నాయి, గులాబీ పూలు లేవని చెప్పేసి అది కూడా ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్నాం. ఆ ప్యాకెట్ ఏమో 10 రూపాయలు అనమాట. మామిడాకులు మాత్రం కొనుక్కోవాలి, ఏం చేస్తాం, అదే మన ఊర్లో అయితే ఎక్కడో దుక్కుని దొరుకుతాయి, కోసుకొని తెచ్చేసుకుంటాము. సో ఇంకా మామిడాకులు ఒక 5 రూపీస్కి ఇచ్చారనమాట. ఇంకా అక్కడ అవి తీసేసుకొని ఇప్పుడైతే ఈ స్టాల్కి వచ్చేసాము. మాకు దగ్గరలో ఇక్కడ ఒక స్టాల్ లాగా పెద్దది ఒకే ప్లేస్లో పెడతారనమాట. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే పెట్టారు, ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడే పెట్టారు. ఇక్కడ కూడా ఫుల్ వర్షం వచ్చింది కదా, ఫుల్గా వాటర్ అవి ఉన్నాయి. అదా కొనే నెక్స్ట్ వచ్చినట్టు కొనే. ఎప్పుడు కూడా ఇంకా సాయంత్రం దీపావళి అంటే పొద్దునెళ్ళి క్రాకర్స్ కొనుక్కోవడం అలవాటు. చిన్నప్పటి నుంచి కూడా అంతే, డాడీతో పాటు వెళ్ళి చక్కగా నేను అన్నయ్య మాకు కావాల్సిన క్రాకర్స్ అన్నీ కొనుక్కొని వచ్చేవాళ్ళం. అసలు ఆ రోజులే వేరు. సో ఇంక ఇప్పుడు కూడా అంతే అనమాట. సాయంత్రం దీపావళి అంటే ఇంకా పొద్దునెళ్ళి క్రాకర్స్ తెచ్చుకున్నాము. ఈ 4 300 అంట ఫ్రెండ్స్. రెండు 50. ఏంటి నారుబాంబా పేలుస్తావా ఏంటి? రాకెట్ అంట, బాంబ్ రాకెట్.
ఇంకా సంవత్సరం అంతటికి ఎక్కువగా సేల్ అయ్యేది ఇంకా దీపావళికే కాబట్టి మామూలుగా లేవు అసలు కాస్ట్లు ఒక్కొక్కటి పేలిపోయాయి. ఇంకా స్టాల్లో చాలా ఉన్నాయి. ఎక్కువగా ఫ్యామిలీ ప్యాక్స్ వచ్చేసినాయి అనమాట. ఒకే ప్యాక్లో అన్నీ ఉండేలాగా ఫ్యామిలీ ప్యాక్స్. షార్ట్స్ ఎక్కువ పెట్టేశారు. బాంబులే, ఎక్కడ చూసినా బాంబులే ఉన్నాయి ఎక్కువ. ఇదేమో పికాక్ అంట. ఇంకో ఫైర్ హియర్ అంట, అంటే ఇలా ఇదిగో ఇలా పెట్టాలిరా, ఇలా పెట్టి వీటిలోంచి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఫైర్ చేస్తే ఈ కన్నల్లోంచి ఫైర్ వస్తుంది ఇలాగా. అదే నెమలి పురి విప్పితే ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. ఇంకా అన్నీ కవర్ చేస్తాము. ఇక్కడేమో గన్నలు ఉన్నాయన్నమాట. పిల్లలు, చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, వాళ్ళకి చాలా ఫ్యాంటసైజింగ్గా ఉంటాయి ఈ గన్నలు చూస్తే. సో అవన్నీ ఇక్కడ పెట్టారు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నీ ఉన్నాయి. ఇంకా మేము తిరిగేసి తీసుకోవాల్సినవి కొన్ని తీసేసుకొని ఈ పక్కనేమో బిల్లింగ్ కౌంటర్ అనమాట. ఒక దగ్గర బిల్ వేస్తారు, ఇంకో దగ్గర మనం పే చేయాలి, ఆ పక్కనేమో వాళ్ళు డెలివరీ ఇస్తారు. అది దానికి కూడా ఎంత పెద్ద ప్రాసెస్. సో మొత్తానికి అయితే బాగా బిల్ కట్టేసి తీసుకొచ్చేసాడు. ఈరోజు ఎండ పేలిపోతుంది. నిన్న 2 రోజులు ఫుల్గా వర్షం పడింది, ఈరోజు మాత్రం ఎండ అనమాట. మా బావ కొనేసాడు. చూపించు కవర్. ఏమేమి కొన్నామో ఇంటికి వెళ్ళాక చూపిస్తాము. అమ్మ చాలా ఎండగా ఉంది. ఇంకా కట్ చేస్తే ఈవినింగ్ మధ్యాహ్నం ఇంకా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎండకి అసలు నార్మల్గా రాలేదనమాట. హెడేక్ వచ్చేసింది. కాసేపు పడుకున్నాను. అప్పటికే 2 రోజుల ముందు నుంచి ఫుల్ వర్షం కాబట్టి క్లైమేట్ చేంజ్ వల్ల ఏమో కోల్డ్, బాడీ పెయిన్స్, ఫీవర్ అన్నీ ఉన్నాయి. ఇంకా పండగ యాక్టివ్గా ఉండాలని చెప్పి బలవంతంగా నేను కొంచెం యాక్టివ్ అయ్యాను అనమాట. ఇంకా అందుకే ఎండలోకి వెళ్ళి వచ్చేసరికి మాత్రం చాలా తలనొప్పి వచ్చేసింది. ఇంకా అందుకే మధ్యాహ్నం ఏం షూట్ చేయలేదు. ఇంకా సాయంత్రం చక్కగా పూజ చేసేసుకున్నాము. ప్రసాదాల్లో మాత్రం నాకు బాగా హెల్ప్ చేశాడు ఈసారి. చాలా సింపుల్గా చేసుకున్నాము. ఎందుకంటే అమ్మ వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు ఉంటారేమో దివాళీకి అనుకుంటే ఇంక లేరు కదా, వెళ్ళిపోయారు. మళ్ళీ మేమిద్దరమే కాబట్టి ఇంక చాలా సింపుల్గా పెట్టుకున్నాం అనమాట ప్రసాదాలు అవి కూడా. ఇంకా నైబర్స్కి ఇద్దామని చెప్పి కొంచెం సేమియా చేశాను. ఇంకా దివాళీ కదా, కొత్త బట్టలు వేసుకోవాలి. సో ఇదైతే నేను ఈరోజు వేసుకున్న డ్రెస్ అనమాట. కాటన్ డ్రెస్ 3 పీస్ సెట్. చాలా చాలా బాగుంది. ఇది నేను ఆఫ్లైన్ షాప్లో తీసుకోలేదు. నిడదవోల్లో మా ఇంటికి వస్తారనమాట ఒక అంకుల్, ఇలా బట్టలు తీసుకొస్తారు. వాళ్ళ దగ్గర మా అత్త కొనింది నాకు ఈ డ్రెస్. కాటన్ కదా అని చున్నీ ఏమో స్టిఫ్గా లేకుండా చాలా మెత్తగా ఉంది. నాకు భలే నచ్చింది డ్రెస్. సో ఇంకా దీపాలు కూడా రెడీ చేసుకున్నాము చక్కగా. ఇంటి ముందు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయట దీపాలు కూడా పెట్టేస్తున్నాను. చక్కగా దివాళీ కదా, ముగ్గు వేసుకొని అందులో కలర్స్ వేసి పెట్టుకుందాం అనుకున్నాను. కానీ మా ఇంటి ముందు బుడ్డోడు ఉన్నాడు అనమాట. వాడు అస్తమాను వాళ్ళ ఇంటికి మా ఇంటికి రోజుకో 10 సార్లు తిరుగుతాడు, అటు ఇటు తిరుగుతాడు. సో ఇంకా కలర్స్ వేసినా తొక్కేస్తాడు కదా అని చెప్పి ఇంకా వేసుకోలేదు. చక్కగా దీపాలు మాత్రం నచ్చినట్టు పెట్టుకున్నా. ఇంకా మధ్యాహ్నం చూపించలేదు కదా క్రాకర్స్ ఏం తీసుకున్నాను అని. సో ఇప్పుడైతే చూపిస్తాను. ఇది ఒక పెద్ద షార్ట్ ఒక్కటే తీసుకున్నాము, షార్ట్ పెద్ద తీసుకున్నాము. మిగతావి ఇంకా చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు ఇవేమో ఈ బాక్స్లోవేమో అన్ని చిన్న షార్ట్స్ అనమాట. ఒక 7 ఎన్ని ఉన్నాయి అందులో. కానీ అది పెద్ద తుస్సు మనం సరిగ్గా పేలలేదు. ఇంకా పెన్సిల్ బాక్స్ ఒకటి తీసుకున్నాము. ఎక్కువ కాకరపువ్వొత్తులు మాత్రం తీసుకున్నాము. అన్నీ కాల్చాలి అంటే ముందు కాకరపువ్వొత్తులు ఉండాలి కదా మన దగ్గర. సో అందుకే అవి మాత్రం ఒక 2-3 బాక్సులు తీసుకున్నాము. ఇంకా వీటన్నిటికి జస్ట్ మేము తీసుకున్నవి అవే అనమాట. 2300 అయింది అవి మాత్రమే. ఇంక ఈ కవర్లోవేమో లాస్ట్ ఇయర్వి దేనికోసమో కబోర్డ్లో వెతికితే దొరికాయి. అబ్బా మంచి టైం బాగానే దొరికినాయిలే అని చెప్పి ఇంకా అవి కూడా బయట పెట్టేస్తున్నాను. వీటితో పాటు అవి కూడా కాల్చేద్దాంలే అని చెప్పి. ఇంకా లాస్ట్ ఇయర్ వాటిలో ఏముండిపోయినాయి అంటే మ్యాచ్ బాక్సులు ఉండిపోయినాయి, చిచ్చుబుడ్లు కూడా ఉన్నాయి. సో అంతే. మనం దీపావళి రోజు సాయంత్రం పూజ చేసుకుంటాం కదా, ప్రసాదాలన్నీ కూడా సాయంత్రమే వండుకుంటాము. ఇక్కడ వీళ్ళైతే పొద్దున్నే చేసుకుంటారనమాట. సో మాకు ప్రసాదాలన్నీ పొద్దునే వచ్చేసాయి. ఇంకా మేము కూడా ఇవ్వాలి కదా. సో అందుకే సేమియా ఇంకా లడ్డు ముందు ఇచ్చేద్దామని చెప్పి వెళ్ళి ఇచ్చేస్తున్నాను. ఈలోపు మా బావేమో అన్నీ ప్యాకింగ్ అంతా ఓపెన్ చేసి పెడుతున్నాడు. పైకి వెళ్ళిన తర్వాత చీకట్లో కనపడదు కదా, సో ఇంట్లోనే ముందుగా అన్నీ ఓపెన్ చేసేస్తున్నాడు. కాల్చుకొని వచ్చేసాము క్రాకర్స్. అవి క్రాకర్స్ కాల్చినప్పుడు యూట్యూబ్లో చూపించకూడదు. సో అందుకని లాంగ్ వీడియోలో అయితే ఇంకేం చూపించలేదు. వచ్చేసాము. క్రాకర్స్ కూడా కాల్చేసుకొని తినాలి. మా బావ అయితే డ్రెస్ కూడా మార్చేసుకున్నాడు. నేనే ఇంకా డ్రెస్ కూడా మార్చుకోలేదు. సో ఇప్పుడు డ్రెస్ మార్చుకొని తినేసి పడుకోవాలి. ఇంకా చాలా చాలా అలసిపోయాం. సో అదేనండి ఈ రోజుకి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఇంకోసారి హ్యాపీ దివాళీ.
సో అందరూ సేఫ్ గా హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాము. యా అంటే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటే కీప్ స్మైలింగ్, బై బై. Keep watching Mangli Vlogs. అబ్బో